బీఆర్ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన కవిత చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఆర్డినెన్స్ నిర్ణయం సరైనదేనని వ్యాఖ్యానించారు. ఆమె న్యాయ నిపుణులతో చర్చించాకనే బీసీ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మీద స్పందించినట్లు చెప్పారు. గులాబీ నేతలు ఆర్డినెన్స్ వద్దంటున్నారని 4 రోజుల్లో దారికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ చేయడం సబబేనని కవిత పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి జలాలను అప్పచెప్పి వచ్చారని ఎమ్మెల్సీ విమర్శలు చేశారు. బనకచర్లను వెంటనే ఆపాలన్న ఆమె లేదంటే జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై చర్చించేందుకు అఖిల పక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయ్యాను, అయినా పోయినరు. పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. మన సీఎంఓ నుంచి మన తెలంగాణ. నంద్యాల జిల్లా మల్యాలలో నీటి వినియోగదారులు